బెదిరిస్తుందా? ఎవరిని బెదిరిస్తారు? మరి ఎందుకు వచ్చారు? ఏముంది కాదు మీరు వచ్చారు ఈ రమేష్ నాయక్ అన్నట్టు ఆయన సిఐ గారు కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ కింద పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా. ప్రజాస్వామ్యబద్దంగా ఎలక్షన్లు జరగాలంటే, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే మఫ్టీలో ఉన్న పోలీసులను మా ఇంట్లో ముందు ఉంచొద్దు. ఇప్పుడు 9:30 అయింది, మేము ఎక్కడ వయోలేషన్ చేస్తలేం. డ్యూటీ ఉంటే డ్యూటీలో రా, డ్యూటీ కానిస్టేబుల్ గారా. ఎస్ఐసిఐ వైద్ ఇంట్లో వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ తమ్ముడు షకీల్ ని బెదిరించుడు, ఇక్కడ వాయిద్ని బెదిరించుడు. అరాచకమా ఏంది? పోలీసు రాజ్యమా ఇది? ఎలక్షన్సా? ఎలక్షన్ కమిషన్ ఎందుకు వాయిద్ మీద ఎందుకు వస్తున్నారు? ఆయన ఎందుకు వచ్చారు? మీరు డిపార్ట్మెంట్ కదా, మీరే కదా పొద్దు నుంచి ఇక్కడే ఉన్నారు, కెమెరాలలో చూస్తా ఉన్నాం. మాకు చెప్పినాయి మేము ఎలక్షన్ జరుగుతున్నాయి. షేక్పేట్ డివిజన్ లోని క్లస్టర్ నంబర్ 20, 21, 23 వచ్చారు. మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేం. ప్రజాస్వామ్యబద్దంగా మా సుబే से डरा रहे 4-4, 20-20 పోలీస్ है సిఐ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు.